ఏంటిది తనలో తానే నవ్వుకుంటుంది? మనవడు బాగున్నాడా? ముద్దుగా ఉన్నాడు. ఏమంటున్నాడు? బుడి బుడి అడుగులు వేసుకుంటూ రెండు చేతులు చాపి ప్రియా ప్రియా అని పిలుస్తున్నాడు. ఏంటి వాడు కూడా పేరు పెట్టి పిలుస్తున్నాడా? అవును. ఏంటి ఏమన్నారు? నేననలేదు. నువ్వే కళ్ళు తెరిచి నిద్రపోతూ కలలు కంటున్నావు. బుజ్జోడు భలే ఉన్నాడండి. అవునా? ఎలా ఉన్నాడు? అచ్చు ఆదిత్యలాగే ఉన్నాడు. మనసుకు చాలా హాయిగా ఉందండి. ఇన్ని రోజుల తర్వాత తులసి ఆదిత్యలు ఒక్కటవ్వబోతున్నారు. అన్నీ అనుకూలిస్తే ఒక క్యాలెండర్ మారిపోయేలోపు మనవడ కూడా ఇక్కడ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేద్దామా? మనం కూడా వాళ్ళతో కలిసి ఊటీ వెళ్దామా? పెళ్లికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకుని వెళ్తున్నట్టు ఉంటుంది మనం వాళ్లతో వెళితే. అయితే సపరేట్ గా వెళ్దాం. ఇదిగో నాకేమంతా వయసు అయిపోయిందని. ఏది అక్కడ 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 4 తెల్ల వెంట్రుకలు వచ్చాయి అంతేగా? అవునవును. ఒక నెల రోజులు డై వేయడం మానేయండి. అప్పుడు అక్కడ అక్కడ ఒక 4-5 నల్ల వెంట్రుకలు కనిపిస్తాయి. అత్తయ్య ఏంటి గుప్పెట్లో గుప్త నిధిని దాచినట్టు దాచుకుని వెళ్తున్నావు? ఏంటది? నీ మాటలు నాకు అర్థం కాకపోయినా భావం అర్థమైందే. ఇప్పుడు నేనేం దాస్తున్నానో నీకు చెప్పాలా? చెప్తే తెలుసుకుంటాను. ముందా లాలిపప్పు తిను. తులసి ఎక్కడా? ఏమో. నీ పేరు వింటే భయపడాలన్నా ఆ వేరే నీకు దారి. ఒక్కసారి దేవుడి గదిలో బైరాగిచ్చిన మూలిక పెట్టి మొక్కుకోవాలి. నా సంకల్పం నెరవేరాలి. తప్పుకో. పోవే అవతలకి. ఏమైంది ఇద్దరికి? హే శంకర,
ఈ వేరు నా పాలిట జలతారు. ఆ తులసి జీవితం అయ్యేను తారుమారు. ఆహ్! ఆనందంలో కవితలు వచ్చేస్తున్నాయి. హరహర మహాదేవ శంభో శంకర. ఈరోజు నువ్వు నాకు అద్భుతం చూపించబోతున్నావు. నాకు చాలా ఆనందంగా ఉంది. అవును, ఈ వేరుని ఎవరికి చూపించాలి? తులసికా, ఆదిత్యకా, ఎవరికి? ఏంటి తులసి? అవును, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నీ పేరు వింటే భయపడాలన్నా ఆ వేరే నీకు దారి. మొహం చుట్టూ 3 సార్లు తిప్పితే నీ గుప్పిట్లోకొస్తారు. తులసికా, ఆదిత్యకా? ఏంటే దుర్గా, దేవుడి దగ్గర కూర్చుని నీలో నువ్వే గొణుక్కుంటున్నావు? అదే పిన్ని, పులి మెడలో గంట కట్టాలి కదా. పూలే ఎక్కడా? పులన్నానా? చిచి, అది పులేంటి? ఉట్టి తులసి, పొట్టి తులసి. బైరాగిని కలిసావా? ఏమన్నారు? ఏదైనా దారి చూపించారా? వేరు చూపారు. ఇదిగో ఈ మహిమగల వేరు. ఈ వేరు నీ దగ్గరుంటే వాళ్ళిద్దరూ వేరవుతారా? విడిపోతారా? ఇది విడగొట్టడానికి ఇచ్చిన వేరు కాదు, వాళ్ళని పడగొట్టడానికి ఇచ్చిన వేరు. వశీకరణ వేరు. ఇది చూపిస్తే శత్రువు మన మాట వింటారు, మనం ఆడమన్నట్టల్లా ఆడతారు. అవునా? ఏది ఒకసారి ఇవ్వు చూస్తాను. ఆ, ఉమ్. ఇదేం వేరే? అబ్బా, ఎన్నిసార్లు చెప్పాలి పిన్ని? వశీకరణ వేరు. నా బొంద వేరు. ఇదేదో వర్షాకాలంలో పైకి లేచిన చెట్టు వేర్లా ఉంది. చూడు. పిన్ని, నీకన్ని అనుమానాలే. బైరాగులిచ్చిన వేళ్ళు పిచ్చి వేర్లైనా అద్భుతమైన ఫలితాలనిస్తాయి. పైగా మంత్రించి మరీ ఇచ్చారు. ఖచ్చితంగా ఇది పవర్ఫుల్ వేరు. అత్తా, ఏంటిది? బొర్ర మోకాల్లో ఉన్నవాడికి చెప్పినా అర్థం కాదు. నువ్వు కాస్త నోరు మూసుకో. పిన్ని, నేను కలిసింది అల్లాటప్ప బైరాగిని కాదు తెలుసా? బ్రహ్మ తేజస్సు కల బైరాగి అని నీకు తెలుసు కదా. ఈ పేరుని ఇలా అని గాల్లో సృష్టించారు. వేరే లోకంలో నుంచి వచ్చినట్టు టెంగుమని వచ్చారు, టెంగుమని మాయమైపోతారు. అవును, అలా మాయమైపోయారు. అమ్మో, ఈ ఇంట్లో ఏం జరిగిందో తన కంట్లో పడ్డట్టు పొల్లు పోకుండా చెప్పారు పిన్ని. ఆ బైరాగి సాక్షాత్తు శివరూపం. చాలా శక్తులున్నాయి పిన్ని. కానీ అత్తయ్య అసలు అసలు లేదు, వడ్డీ లేదు. నీకు చెప్పినా అర్థం కాదని చెప్పానా? అర్థమైన వ్యర్థమే. నోరు మూసుకుని సైలెంట్గా ఉండు. పిన్ని, ఈ వేరు జాగ్రత్త, దాచిపెట్టు. నానమ్మా, దుర్గ గురించి నీకు తెలుసు కదే. శోభనాన్ని కూడా ఈజీగా ఆపింది. మనకెందుకు? దాంతో అంటాలు అది పడుతుంది. పద. తులసి షర్ట్ ఎలా ఉంది? ఓకేనా? వెళ్ళేది ఊటీకి రా. మరీ ఇంత పలచుటి లెనిన్ షర్ట్స్ వేసుకుంటాను అంటే ఎలా? కాస్త వింటర్ కోసం సూట్ అయ్యేలా పెట్టుకో. మనం ఏమన్నా ముసలోళ్ళమా? యంగ్ కపుల్, ఉడుకు రక్తం. మనకి చలింటే -డిగ్రీలో కూడా హ్యాపీగా బయట తిరగలం.
పైగా నువ్వు నా పక్కన ఉంటావు కదా, ఇంకా చలేంటే. అంత లేదమ్మా. ఎవరైనా కుంపట్లకు చేతులు కాల్చాల్సిందే. సమస్యే లేదు. వెళ్ళేది హనీమూన్కి. ఊటీనే కాదు, సైబేరియాలోని యోమై ఖాన్కి వెళ్ళినా చేతులు కాచనే. నీకోసం చాచుతా, గుండెలకి హత్తుకుంటా. మన మధ్య గాలి కూడా దూరనివ్వను. ఇంకా చలిలా వేస్తుందే. సరే సరే, సర్దుకో. అవసరమైనవేంటో చెప్పాను, ఇంక తర్వాత నీ ఇష్టం. ఇది ఓకేనా? చెప్పవేంటే? చూస్తున్నా. చూడడం ఏంటి? నిన్ను ఈ డ్రెస్ లో ఇమాజినేషన్ చేస్తున్నా. ఓకే. ఓకే, సర్దుకో. నాకు ఇది ఓకేనా? అయిపోయిందా సర్దడం? అయింది. బయలుదేరదామా? ఒక్క నిమిషం, ఫైనల్ టచ్. ఫైనల్ టచ్చా? ఏంటది? వెయిట్ అండ్ సీ. ఇప్పుడు చూడు, రాజా విక్రమాదిత్య. ఒక్క నిమిషం. ఇటు చూడు, రాణి మదనలేఖ, వైఫ్ ఆఫ్ సామ్రాట్ విక్రమాదిత్య. నేనేదో సర్ప్రైజ్ చేద్దామని పెట్టుకుంటే నువ్వు కూడా పెట్టుకోవాలా? బయటికి వెళ్తున్నాను కదా అని నేను తెచ్చుకున్నా. పద పద. ఇద్దరిని చూడు ఎలా పోస్ కొడుతున్నారు. నా కడుపు మండిపోతుంది. ఊటికి వెళ్ళి తిన్నగా తిరిగొస్తారా? ఒంటరిగా వెళుతున్నారు. అడ్డా అప్పా అలా ఎలా తిరిగొస్తారు? శోభనం ముగించుకునే తిరిగొస్తారు. ముగించుకునే వస్తారు, వెళ్లేది అందుకే. అత్తయ్యో, ఇలా ఇవ్వు. నీ పేరు వింటే భయపడాలన్నా ఆ వేరే నీకు దారి. బయలుదేరారా ఆదిత్య? అవునమ్మా. అత్తయ్య ఆశీర్వాదం తీసుకుందాం ఆదిత్య. అయ్యో, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి.
అన్నీ జాగ్రత్తగా సర్దుకున్నారుగా, ఏం మర్చిపోలేదు కదా. అన్నీ సర్దుకున్నాం అత్తయ్య. తులసి, నువ్వు ఒకసారి పైకి రా. ఇప్పుడెందుకమ్మా? రే, మాకు మధ్య మాట్లాడుకోవాల్సినవి 1,00,000 ఉంటాయి. అవన్నీ నీకు చెప్పాలా? కొన్ని ఆడవాళ్ళ ముచ్చట్లు కూడా ఉంటాయి. నువ్వు పద, టైం చాలా ఉందిరా. రా. లోపలికెళ్ళి వేరు తిప్పుతుందేమో. కావచ్చు. తులసి, నువ్వు ఊటీ వెళ్ళటానికి వీల్లేదు. వీల్లేదా? అదే మాట దుర్గమ్మత్త. ఇప్పటిదాకా వెళ్ళండి అని, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని దీవించి, అవతల గంటలో ఊటీకి ఫ్లైట్ ఉంటే ఇప్పుడు వద్దు వెళ్ళొద్దు అంటే ఏంటి? నీకిష్టం లేకపోతే ముందే వద్దు అంటే ఊటీ ప్రయాణం క్యాన్సిల్ చేసుకునే వాళ్ళం కదా. ఇప్పుడు అనిపించింది చెప్తున్నానే, వెళ్ళొద్దు. పద్ధతి కాదత్తయ్య. ఇలా ఇప్పుడు చెప్పడం ధర్మం కాదు. అవన్నీ నాకు తెలియదే. మీరు ఊటీ వెళ్ళొద్దు అంతే. కుదరదు. మేం ఊటీ వెళ్ళి తీరాల్సిందే. ఊటీ వెళ్ళొద్దు. ఊటీ వెళతాం. వెళ్ళొద్దు అని నేను అంటున్నాను కదా, వెళ్ళదు. నేను వెళ్తాను. నేను వెళ్ళొద్దు అని అంటున్నాను కదా తులసి, నా మాట విను. నేను వెళ్తాను దుర్గమ్మ. వెళ్ళకూడదు అని చెప్తున్నాను. నేను నువ్వు ఊటీ వెళ్ళొద్దు. ఓం తదాస్తు మహేశ్వర, ఓం తదాస్తు మహేశ్వర. నువ్వు ఊటీ వెళ్ళొద్దు. బయలుదేరారా బాబు? అవును మాయా. తులసి ఏది? ఆ అమ్మ మీద మాట్లాడడానికి తీసుకెళ్ళింది. ఇప్పుడా? ఆ, వదిన గారు దానికి జాగ్రత్తలు చెప్తున్నారేమో. వెళ్ళేది అందుకు కదా, పెద్దవాళ్ళం మనం ఉండడం లేదు కదా. ఓ, అర్థమైంది. నువ్వు ఊటీ వెళ్ళొద్దు. పరమేశ్వర మహాదేవ తదాస్తు మహేశ్వర, పరమేశ్వర మహేశ్వర తదాస్తు మహేశ్వర. నువ్వు ఊటీ వెళ్ళొద్దు. ఊటీ వెళ్ళొద్దు. ఊటీ వెళ్ళను. ఊటీ వెళ్ళొద్దు. వెళ్ళను. వెళ్ళవుగా. వెళ్ళను. స్వామి, నువ్వు సామాన్యుడివి కాదు. సరే, కిందకి పద. ఈ మాట అక్కడ చెప్దు గాని. అలాగే అత్తయ్య. మా అత్తయ్య బంగారం. దా 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 రా. తులసి, బయలుదేరదామా? లేదురా, మనం ఊటీ వెళ్ళడం లేదు. నీకేమన్నా మెంటలా? బయలుదేరడం లేదంటావేంటి? పద పద. ఊటీ వెళ్ళడం లేదు అన్నాను, అంతే. ఏం దుర్గమ్మ గారు, దాన్ని తీసుకెళ్లి ఏం మంత్రం వేశారు? వెళ్ళడం లేదు అంటుంది. ఆ, నేనా? ఆ విషయం ఏంటో దాన్నే అడుగు.
నేనేం మంత్రం వేయలేదమ్మా. ఊటికి వద్దమ్మా అన్నాను అంతే. సరే అత్తయ్య అంది అంతే. అంతా స్వామి మహిమ. ఇన్నేళ్లలో ఎప్పుడూ నా మాట వినలేదు. ఏ మంత్రం లేకపోతే అంత హుషారుగా బయలుదేరిన వాళ్ళు సడన్ గా లేదు వెళ్ళడం లేదని ఎందుకంటుంది?